ఓవైపు దూకుడు, ఇంకోవైపు పదునైన వ్యూహాలు. అటు పార్టీని, ఇటు ప్రభుత్వంలో అంతా సెట్రైట్ చేసే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకోవైపు పదవుల పంపకం షురూ చేశారు. ఆల్మోస్ట్ ఈ మంత్లోనే కేబినెట్ ప్రక్షాళన, నామినేటెడ్ పార్టీ పోస్టులన్నీ భర్తీ చేయాలని ఫిక్స్ అయిపోయారట. మరోవైపు అంతకు మించి అన్నట్లుగా పొలిటికల్ స్కెచ్లు వేస్తున్నారు. కీలక కేసులన్నీ ఓవర్ టు సిబిఐ అంటూ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పదే పదే సిబిఐ వైపు మొగ్గు చూపటం వెనుకున్న మతలబేంటి? ఈ వ్యూహం వెనుక ఉన్న మర్మమేంటి? మొన్న కాళేశ్వరం, నిన్న విద్యుత్ కొనుగోళ్ల స్కామ్, కేసులన్నీ ఓవర్ టు సిబిఐ అంటున్న రేవంత్ సర్కార్. ఇప్పటికే కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ప్రభుత్వం లేఖ, కరెంటు కొనుగోళ్లలో అక్రమాలంటూ సిబిఐ అస్త్రం, బీఆర్ఎస్ బీజేపీని కార్నర్ చేసేలా రేవంత్ సిబిఐ స్కెచ్. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇంకో 2 ఏళ్ల తర్వాత జరగబోయే ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి పార్టీలు. సీఎం రేవంత్ రెడ్డి అయితే బీఆర్ఎస్ బీజేపీ కంటే ఓ అడుగు ముందుకేసి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్స్ చేస్తున్నారట. రాజకీయ ప్రత్యర్థులైన బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చెప్పేందుకు ఒక్క దెబ్బకు 2 పిట్టలు అనేలా పొలిటికల్ వెపన్స్ బయటకు తీస్తున్నారట. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ అంటూ లేఖ రాసి చర్చకు తెర లేపారు. తాము లేఖ రాసి నెలలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు సిబిఐ నుంచి రెస్పాన్స్ లేదంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని బీఆర్ఎస్ తో కలుపుతూ విమర్శలు చేస్తున్నారు. లేటెస్ట్ గా తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసును సిబిఐకి అప్పగించిన రేవంత్ సర్కార్ విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలంటూ ఆ కేసును సిబిఐకి అప్పగించాలని డిసైడ్ అయింది. దీనిపై త్వరలో సిబిఐ డైరెక్టర్ను కలిసి విచారణ కోరేందుకు సర్కార్ సిద్ధమవుతూ ఉండడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది రేవంత్ సర్కార్. గతంలోనే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ వేసింది. అయితే విచారణ సమయంలో కమిషన్ చైర్మన్ నిబంధనలకు విరుద్ధంగా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లడంతో ఆయనను తప్పించి జస్టిస్ లోకూర్ నేతృత్వంలో విచారణను పూర్తి చేసింది ప్రభుత్వం. ఇక ఇప్పుడు జస్టిస్ లోకూర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ కోరాలని సీఎం రేవంత్ రెడ్డి డెసిషన్ తీసుకోవడం పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న కాళేశ్వరం కేసును కూడా సిబిఐకి అప్పగిస్తూ అసెంబ్లీ వేదికగా నిర్ణయాన్ని ప్రకటించింది ప్రభుత్వం. అంతేకాదు 2 సార్లు కేంద్రానికి లేఖ కూడా రాసింది రేవంత్ సర్కార్. కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరి 10 నెలలు గడుస్తోంది. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అయినప్పటికీ విద్యుత్ కుంభకోణంపై రేవంత్ మళ్లీ సిబిఐనే ఎంచుకోవడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సిబిఐ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేయాలి అన్నదే రేవంత్ ప్లాన్ గా కనిపిస్తోంది. కాళేశ్వరంతో పాటు విద్యుత్ కొనుగోళ్ల కేసులో కేంద్రం సిబిఐ విచారణకు అంగీకరిస్తే బీఆర్ఎస్ చిక్కుల్లో పడుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. ఒకవేళ సిబిఐ విచారణపై కేంద్రం స్పందించకపోతే బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం, సీక్రెట్ ఫ్రెండ్షిప్ ఉందని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే రేవంత్ అసలు ప్లాన్ అంటున్నారు. దీంతో ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా విచారణ జరిగితే బీఆర్ఎస్ ఇరికిపోతుంది, విచారణ జరగకపోతే ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెట్టొచ్చు అన్నది రేవంత్ రెడ్డి వ్యూహంగా చెబుతున్నారు. గత సర్కారు హయాంలో అక్రమాలు, అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తూ వస్తున్న రేవంత్ ప్రభుత్వం సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయాలనే ప్లాన్తో ముందుకు వెళ్తోందట. దీనిలో భాగంగానే కాళేశ్వరం కమిషన్, జస్టిస్ లోకూర్ కమిషన్ రిపోర్టులను అస్త్రాలుగా మలుచుకుని కేసీఆర్ హయాంలో అక్రమాలు జరిగాయని ఎక్స్పోజ్ చేసే స్కెచ్ వేస్తున్నారట. మరింత వ్యూహాత్మకంగా బాల్ను కేంద్రం కోర్టులోకి నెట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా వ్యూహాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారట. కాళేశ్వరం కరెంటు కొనుగోళ్లపై సిబిఐ విచారణ జరుగుతుందో
లేక పొలిటికల్ హాట్ టాపిక్ గానే కొనసాగుతుందో వేచి చూడాలి మరి.